నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి లేదంటే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి లెజిస్లేటివ్కి సంబంధించినటువంటి నాయకుడిగా ఉంటాడా ఉండడా, శాసనసభ పక్ష నాయకుడిగా కేసీఆర్ ఉంటారా ఉండరా అనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలింది. 10 సంవత్సరాల పాటు అధికార హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రత్యక్ష పోరాటాల కోసం, అసెంబ్లీలో మాట్లాడడం కోసం అవుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఎదుర్కొనేటువంటి అంశంపైన కూడా చంద్రబాబు నాయుడు గతంలో ప్రాంతీయ పార్టీగా ఉన్నాడు, గతంలో జగన్ కూడా ఉన్నాడు, ప్రాంతీయ పార్టీలో ఉండి వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆ తర్వాత అవసరం కానీ ఇప్పుడు వారసత్వంగా కేటీఆర్ ఉన్నారు, అదేవిధంగా కవిత ఉన్నారు, హరీష్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఉండి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండరు అనేటువంటిదే బాగా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఉంటే కేసీఆర్ ఉంటారు, ఉండకపోతే కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ ప్రతిపక్ష నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ నాయకుడిగా ఎంచుకుంటారా లేదనేటువంటిది ఒక చిన్న ప్రశ్నగా మారింది. ఎందుకంటే గతంలో కూడా ఈటెల రాజేందర్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పక్ష నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ పెట్టేటువంటి అవకాశం ఉంది. రెడ్డి కూడా ఓసీ కిందకి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను దూరంగా ఉంచితే ఒక మెసేజ్ పోతుంది క్యాడర్కి అనేటువంటి అంశంపైన ఒక చర్చ జరుగుతుంది. హరీష్ కేటీఆర్ ఇద్దరు కాకుండా ఒక బీసీ నాయకుడు లేదంటే ఒక ఎస్సీ నాయకుడిని పెడితే బాగుంటుందా లేదనేటువంటి ఒక చర్చ సాగుతున్నది. కాబట్టి ఎస్సీలలో ఇస్తే కడియం శ్రీహరి గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గతంలో 2 పర్యాల పాటు మంత్రిగా ఉన్నాడు, ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉన్నది, చదువుకున్నటువంటి వ్యక్తిగా స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరిని పెడతారు అనేటువంటిది ఒక ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇస్తే ఉపయోగపడుతుంది, ప్రజల్లోకి మెసేజ్ పోతుంది అనేటువంటిది దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు, మిగిలిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఒక దళితుడికి పక్ష నాయకుడు ఇస్తే కూడా అట్లీస్ట్ ప్రజల్లోకి అది వెళ్తుందనేటువంటి అంశంపైన ఒక చర్చ అవుతుంది. లేదంటే ఒకవేళ బీసీలకు ఇస్తే గంగుల కమలాకర్ 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్నాడు, దానం నాగేంద్ర కూడా మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నది, 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం కూడా ఉంది, హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకుడు. మరి ఆయనకి ఇస్తారనేటువంటి అంశంపైన ఎవరుంటుంది, ఎస్టీలకు సంబంధించినటువంటి అంశంలో ఇస్తారా లేదనేటువంటి చూడాలి. పద్మారావు ఇట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఆ నాయకులకు ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది చూడాలి. ఎస్సీలలో ఇస్తే దానం నాగేందర్ కానీ గంగుల కమలాకర్ లాంటి నాయకులకు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్సీలలో ఇస్తే కడియం శ్రీహరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు ఇవన్నీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, తర్వాత పార్టీని నడపాల్సినటువంటి వ్యక్తి కేటీఆర్ కాబట్టి కేటీఆర్కే ఇటు శాసనసభ పక్ష నాయకుడు, అటు పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి, రేపొద్దున కేసీఆర్ ఏం చేయబోతున్నారనేటువంటి అంశంపైన కూడా, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగేలోపు ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని పూర్తి స్థాయి అధ్యక్షుడు హోదాలో ఉంచి కేవలం కేసీఆర్ రాజకీయ సలహాదారుగా మాత్రమే, గౌరవ అధ్యక్షుడిగా మాత్రమే ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కేసీఆర్ ఎంపీ పోటీ చేస్తాడా, రాజ్యసభకు వెళ్తాడా, ఢిల్లీ వెళ్తాడా, లేదంటే పూర్తిగా వదిలేసి హ్యాపీగా ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటా అనేటువంటి అంశం, పార్టీని పూర్తిగా కేటీఆర్ కప్పచెప్పేసి బాధ్యతలన్నీ తెచ్చుకునేటువంటి అవకాశం ఉందా? 10 సంవత్సరాల పాటు చేశారు కాబట్టి ఇంకా కొత్తగా చేసేది ఏం లేదు. నెక్స్ట్ పార్టీని పూర్తి స్థాయిగా కేటీఆర్ కంట్రోల్లోకి తీసుకురావాలనేటువంటి అంశం పైన ఏమైనా చేస్తారనేటువంటి ఉంది. కేసీఆర్ వదిలిపెడతాడా లేదా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి వ్యక్తి వెంటనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశాలను చూడాలి. ఈ అంశం పూర్తిగా చర్చ సాగింది. కేసీఆర్తో పాటు గెలిచినటువంటి ఎమ్మెల్యేలో జరిగినటువంటి చర్చలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఏది చెప్తే అదే ఫైనల్ నిర్ణయం కాబట్టి ఎవరు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కానీ రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చలో మాత్రం, టీఆర్ఎస్ పార్టీలు జరుగుతున్నటువంటి చర్చ మాత్రం ఒక ఎస్సీ లేదంటే ఒక బీసీకి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ.